India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డెక్కారు. ప్రస్తుతం న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేపడుతున్నారు. ఒక్క నెల్లూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉదయం ఎక్కడ చూసినా, ఏ రోడ్ల మీద చూసినా అంగన్వాడీ కనీసం తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన కూడా లేదు. కనీసం వాళ్ళు ఇచ్చే, అంటే 24 అవర్స్ పనిచేస్తున్న కనీసము 10,000 రూపాయలు మాత్రమే వాళ్లకు వేతనాలు చెల్లిస్తున్నారు. మేము ఎలా బతకాలి, మా పిల్లలు ఎలా బతకాలి, మేము ఎలా తినాలని కూడా వాళ్ళ ఆందోళన చెప్తున్నారు. వాళ్ళ ఆందోళనలో నిజంగా చాలా న్యాయం ఉంది, ధర్మం ఉంది అని కూడా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. మనం ఒక్కసారి చూస్తున్నాము, ఈ అంగన్వాడీలు మొత్తము, అంటే ప్రతిరోజు ఇదే పరిస్థితి. రోడ్ల మీద కానీ వాళ్ళ సంబంధించిన కార్యాలయాల వద్ద కూడా ఇదే ఆందోళన చేస్తున్నారు. చిన్న పురిటి బిడ్డలను సైతం ఇళ్లలో పెట్టుకొని వాళ్ళు ఆందోళన దిగుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది అంగన్వాడీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు? మా సమస్య ఏంటంటే, ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 ప్రతి కుటుంబానికి అవసరమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ప్రకారమే మేము కనీసం మేము బతకాలంటే 26,000 మాకు కావాలి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారమే మేము అడుగుతున్నాము. అవి అమలు చేయటమే కాకుండా ఈరోజు మేము 3 నెలల తర్వాత హామీ ఇస్తాము, 3 నెలల తర్వాత చెప్తామంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మాకు 11,500 వస్తుంది. మా పిల్లలకి ఫీజు కానీ మేము రెంట్ 6,000 కట్టాలా. 6,000లో 11,500లలో 6,000 పోతే మిగతా ఎంత ఉంటుంది? మా కుటుంబం ఎలా గడవాలి? ఈ విధంగా గడవడానికి ఈరోజు కూరగాయల రేట్ ఎంత? 1 కేజీ వంకాయలు కొనాలంటే 160 రూపాయలు. మరి ఏం కొని మేము తినాలా? అందరికీ ఇప్పుడు ఎమ్మెల్యేలకి 2 లక్షల జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకందరికి 2 లక్షలు అవసరం ఎమ్మెల్యేలకి. కానీ మేము నిద్రలేసి బిడ్డలకు సేవ చేసుకుంటా ఇంకే పనికి మేము చేయలేము. ఉదయం 9 నుంచి 4 గంటల దాకా సెంటర్లలో కూర్చొని మేము బిడ్డలకు చదువు చెప్పుకుంటామంటే వేరే పని లేకుండా ఆ 11,500 మీద మేము ఆధారపడి ఉన్నాం. మరి మేము ఎలా బతకాలి? మా కనీస వేతనం 26,000 చేస్తేనే కదా మాకు అన్ని సౌకర్యాలు. మేము బిడ్డలను చదివించుకోవాలన్నా, మాకు పూట గడవాలన్నా, మేము ఏది చేయాలన్నా మాకు కనీస వేతనం కావాలి కదా. ఇది మేమేం గొంతెమ్మ కోరకు కోరడం లేదే. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము 26,000 చేయమంటున్నాం, గ్రాడ్యుటీ చేయమంటున్నాం. రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత మా బిడ్డలు మమ్మల్ని చూస్తారా? రిటైర్మెంట్ అయిన తర్వాత మా బిడ్డలు మమ్మల్ని చూడరు కదా. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు 5 లక్షల పెన్షన్ అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలా. మేము కనీసం బతకడానికి 26,000 ఇయ్యని మేము రోడ్డు మీదకి ఎక్కి 10 రోజులు, ఈరోజు 11వ రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ 11వ రోజుకు కూడా నిన్న ఆయన పుట్టినరోజు, ఏదో ఆయన పుట్టినరోజు కదా మాకు తీపి కబురు చెప్తాడు జగన్ అన్నని చూసాము. కానీ అది కూడా లేదు. కాబట్టి మేము 26,000 జీతం పెంచిందాకా, గ్రాడ్యుయేట్ చేసిందాకా మా సమ్మె కొనసాగుతుంది. మా సెంటర్లలో మేము వచ్చి సమ్మెలో కూర్చున్న తర్వాత ఆయన పెట్టుకున్న సచివాలయ సిబ్బందిని సెంటర్లకు పంపించి తాళాల బగలు కొట్టి, లబ్ధిదారులు అడ్డుకున్నా సరే వాళ్ళను కూడా కొట్టి తాళాల బగలు కొట్టి ఈ విధంగా మమ్మల్ని హింసిస్తున్నారు. ఆయన ఎన్ని రోజులు సచివాలయం సిబ్బంది చేత పని చేయించుకుంటాడో చేయించుకొనియండి. మా జీతాలు పెరిగిన దాకా మేము సమ్మె విరమించుకునేది కుదరదు. మేము సమ్మె కొనసాగిస్తాము. ఆయన తాళాల బగలు కొట్టినా, మా తలల బగలు కొట్టినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మమ్మల్ని ఎంత చేసినా సరే మేము మాత్రము ఈ సమ్మె నుంచి విరమించుకునేది కుదరదు. ఆయన 3 నెలలు అన్నాడు, 3 నెలలకు పెంచుతాడు. అవతల ఆయన 3 నెలల తర్వాత ఆయన వస్తాడో రాడో మాకు తెలీదు. ఆయన హామీ ఆ విధంగా మాకు జీవో ఇవ్వమనండి. 3 నెలల తర్వాత నా ప్రభుత్వం ఉంటుంది, నేనే వస్తాను, నేనే ఇస్తాను, మీకు జీతం పెంచుతాను, 26,000 గ్రాడ్యుయేట్ చేస్తానని మనకు ఒక జీవో రూపంగా మాకు విడుదల చేయమనండి. ఆయన చెప్పినట్టుగానే మేము సమ్మె విరమించుకుంటాము. ఆయన జీవో ఈడు, జీతం పెంచడు. ఆయనకు అసలు కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, చెవులు ఉన్నాయో లేవో తెలియదు. మేము రోడ్డు మీదకి ఎక్కి ఈ విధంగా సమ్మె చేసి మేము ఈ శాంతియుతంగా చేస్తున్నాం. మేమేం గందరగోళాలు చేయటం లేదు, శాంతియుతంగానే చేస్తున్నాం. ఈ శాంతియుతంగా చేసిన దానికి ఆయన కనీసం మమ్మల్ని జాలితో కనీస వేతనం పెంచకుండా 3 నెలల తర్వాత మంత్రి ఉషశ్రీ గారు 3 నెలల తర్వాత పెంచుతామని చెప్తున్నారు. ఆమె ఒక జీవో పట్టుకొని ఒక జీవో ఎంతసేపటికి మేనిఫెస్టోలో ఒకటి పెట్టుకొని మేము ఆ రోజు ఎలక్షన్ అప్పుడు 1000 పెంచుతానన్నాము, 1000 పెంచుతానన్నాము, మా మేనిఫెస్టోలు చూడండి,
మా మేనిఫెస్టోల ప్రకారం మేము 1000 పెంచేసాము, ఇంకెందుకు పెంచాలి అన్నట్టుగా ఆమె చూపిస్తూ ఉంది జీవోని. ఆమెకి తెలుగు వచ్చో రాదో మాకు తెలియదు, కానీ దాంట్లో ఏం రాసిందో ఆమె చదువుకునిందో లేదో మాకు తెలియదు. మాకు కూడా జీవోలు ఉన్నాయి, కానీ 1000 రూపాయలు మాత్రమే పెంచుతానన్నాడు, పెంచేసినారు అంటుంది. మట్టి ఖర్చులకు ఇస్తానంటుంది. అంటే మేము సమ్మెలో కూడా మేము సమ్మె చేసిన తర్వాత వాడు 3 నెలల దాకా పెంచరు కాబట్టి మేము సమ్మె చేయలేక చనిపోతే మాకు మట్టి ఖర్చులు ఇచ్చేటట్టుగా ఆమె వ్యాఖ్యానిస్తుంది. ఇదంతా కరెక్ట్ కాదు. ఆయన 3 నెలలకి ఇస్తాడనేది కరెక్ట్ కాదు. మాకు 26,000 పెంచిన దాకా మేము సమ్మె విరమించుకోము, మేము సమ్మె కొనసాగిస్తాము. ఆయన ఎన్ని రోజులకు పెంచుతాడో అన్ని రోజులు మేము సమ్మె చేస్తూనే ఉంటాం, కొనసాగిస్తూనే ఉంటాం. మా డిమాండ్లు కొనసాగించిన దాకా, మా డిమాండ్లు నెరవేర్చుకునే దాకా మేము సమ్మెలోనే కూర్చుంటాం. మీరు చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు నేను విన్నాను అని మీరంతా ఓట్లేశారు. ఈరోజు సీఎం అయ్యాడు. ఆయన ఇంతకుముందు హామీలు ఇచ్చాడు. ఎలాంటి హామీలు ఇచ్చాడు? తెలంగాణ కన్నా ఒక 1000 రూపాయలు అదనంగా 1000 రూపాయలు అదనంగా పెంచుతాను అని చెప్పాను అన్నారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా పెంచుతాను అని చెప్పారు సార్. పోతే ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటున్నారు, పోషన్ ట్రాకర్ అంటున్నారు, ఎఫ్ఆర్ఎస్ యాప్ అంటున్నారు. ఇన్ని రకాల యాప్లు చేపిస్తున్నారు. డే అండ్ నైట్ మా చేత వర్క్ చేస్తున్నారు. కానీ మీ వేతనం మాత్రం 11,500. పోతే వేతనంతో కూడిన మెడికల్ లీవులు లేవు. వెట్టి చాకిరి అంత మా 24 గంటలు మా ఫ్యామిలీస్ వదిలేసి బడి పిల్లలకని ఆ యాప్లని ఈ యాప్లని 24 గంటలు దీనికే చాకరీ చేస్తున్నాము. కానీ మా ఫ్యామిలీస్ కూడా మర్చిపోయాం మేము. అలాగే మేము సార్ పోషన్ ట్రాకర్ చేస్తాము, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ చేస్తాము, ఎఫ్ఆర్ఎస్ యాప్. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ ఒకటి పెట్టున్నారు. దాంట్లో గర్భవతులు బాలింతలు ఉంటారు. ఆ తల్లి ఏం చేస్తుంది, 9 నెలలు నిండిన తర్వాత కాన్పుకి వెళ్తుంది. ఆ అమ్మాయి అమ్మగారింటికి వెళ్ళొచ్చు, ప్లస్ హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు. మేము అక్కడికి వెళ్ళి ఫేస్ తీసుకోవాలంట. ఎక్కడ తీసుకుంటామో మాకు ఇచ్చే నువ్వు 11,500కి మేము అక్కడికి వెళ్ళి మేము వాళ్ళ ఫేస్ తీసుకోవాలా అంటే తల్లి కానీ అత్త కానీ ఎవరైనా తీసుకోవచ్చు కదా. అలా కాదంట, ఆ అమ్మాయే ఉండాలంట. అది ఎలా కుదురుతుంది? అవునా కదా చెప్పండి. ఈరోజు టీహెచ్ఆర్ అని అంటున్నారు. టీహెచ్ఆర్లో నాణ్యమైన సరుకులు రావట్లేదు, పాడైపోయి ఉన్నాయి. చాలా వరకు నాణ్యమైన సరుకులు ఇవ్వట్లేదు. అదేమనంటే అంగన్వాడీ టీచర్ అని అంటారు. ధర్నా చేస్తున్నారని చెప్పి 1వ తారీఖు ఇవ్వాల్సిన స్టాక్ అంతా 8వ తారీఖు ఇవ్వండి అని చెప్పని అంటారు. 8వ తారీఖు నుంచి 13 గుడ్లు, 2 లీటర్ పాలు ఇవన్నీ ఇమ్మంటారు. 22వ తారీఖు నుంచి అని అంటారు. ఫస్ట్ 1వ తారీఖు నుంచి అని అన్నారు. ఈరోజు ఏమో 8వ తారీఖు నుంచి అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేమనంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థకి ఇచ్చారు. సచివాలయాలు ఉన్నాయి చాలు అని చెప్పని అంటున్నారు. సచివాలయాలు ఓట్లు ఒకటి చాలా, మేము అవసరం లేదా మీకు? మా అక్క చెల్లెమ్మల ఓట్ల అవసరం లేదా మీకు? అదేమనంటే మట్టి ఖర్చులు అని అంటారు. మేము చనిపోవాలని మా అదనంగా 10,000 ఎక్స్ట్రా ఇస్తారా మీరా? మాకు జీతాలు మేము పెంచరా? మేమేం అడుగుతున్నాము, గ్రాట్యుటీ పెంచండి, సుప్రీంకోర్టు ప్రకారము వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టే చెప్పింది అంగన్వాడీలు ప్రభుత్వంలో భాగమే, వాళ్ళని ప్రభుత్వంలో భాగమే అని అంటున్నాము. కానీ వాళ్ళని స్కీమ్ వర్కర్లుగా పరిగణించలేము అని చెప్తున్నారు కదా. ఏమి మీకు జీవం ఉంది? అదేమనంటే అబద్ధాలు చెప్తారు. ఈ 10,500ని 1000 రూపాయలు పెంచితే మేము 4,500 పెంచామని అంటారు. మీకు జీవం ఉంది, మేము జీవ చూపించమంటారు జీవాన్ని మమ్మల్ని. అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీలకు ఈ ఆఫీసులకు రెంట్లు అయ్యి అద్దెలు చెల్లిస్తున్నారా? అద్దెలు 7 నెలలు సార్, 7 నెలల నుంచి ఇప్పుడు 7 నెలల రెంట్లు మాకు అద్దెలు రావాలి. అదేమనంటే మీకు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పారంటారు. ఈ లోపల మేము కట్టాలి కదా. 6,000 కడితే 5,500 బెడ్లకు పెట్టుకున్నామా? మేము తిన్నామా? కనీస ఖర్చులు ఎట్టున్నాయి? టమాటాలు 160 రూపాయలు. ఈరోజు ఆయిల్ ఎంత ఉంది? పప్పు ఎంత ఉంది? 170, 240 రూపాయలు ఉంది కందిపప్పు. మేమేం తినాలా? మా బిడ్డలకి ఏం పెట్టుకోవాలా? మేమేం అడుగుతున్నాము? మా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా? కోరట్లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము, గ్రాట్యుటీ పెంచమని అడుగుతున్నాం సార్. మీరు చెప్పండి, మామూలుగా ఏంటంటే మీకు జీతాలు తక్కువ, సరైన విధంగా అద్దెలు కూడా చెల్లించడం లేదంటే 7 నెలలు 8 నెలలు 7 నెలలు అంటే మేము ఎలా బతకాలి ఏంటి? కనీసం అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొంతమంది అయితే అప్పులు తెచ్చి కడుతున్నారు, వడ్డీలు కడుతున్నారు అంటారు. ఎలా జరుగుతుంది నెల్లూరు జిల్లా పరిస్థితి? సార్, ప్రతి నెల 1వ తేదీ అంగన్వాడీలకి జీతం రాదు. లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు అఫిషియల్గా 1వ తేదీ వస్తుందంటే జీతం తీసుకొని అఫిషియల్గా తిరుగుతున్నారు. మా అంత వర్క్ ఉండదు.
మేము నిద్రలేసి 9 గంటలకు స్కూల్కి వస్తే 4 గంటల దాకా స్కూల్లో ఉంటే ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు స్టాక్ వచ్చింది దించుకోమంటే వెనక్కి వచ్చి దించుకునే రోజులు వచ్చాయి మాకు. అర్ధరాత్రి స్టాక్ వస్తుంది, ఆదివారం సెలవుల్లో స్టాక్ వస్తుంది, సెకండ్ సాటర్డే కూడా మీరు వర్క్ చేయాలి స్కూళ్ళల్లో. అందరు పిల్లలు బయట ఆడుకుంటుంటే మా అంగన్వాడి పిల్లలు మాత్రం మా అంగన్వాడి స్కూల్లో వచ్చి కూర్చో ఉంటారు. ఆ పిల్లలు ఒకటే ఏడుపు, మా అన్న ఇంట్లో ఉన్నాడు, మా అక్క ఇంట్లో ఉంది, ఈరోజు మమ్మల్ని వచ్చి కూర్చోమంటున్నారు ఇక్కడ అంగన్వాడీలోని. కానీ గవర్నమెంట్ సెకండ్ సాటర్డే అందరికీ విద్యా సంస్థలకి సెలవు ఇస్తుంది కానీ అంగన్వాడీలకు మాత్రం లీవ్ ఇవ్వదండి. మా చిన్న పిల్లలు వచ్చి బడిలో కూర్చో ఉంటారు. ప్రతి నెల 1వ తేదీ రెంట్లు, మాకు జీతాలు రావు, రెంట్లు మేము కట్టలేకపోతున్నాము. ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి మేము 15వ తేదీ పడద్దా, 20వ తేదీ పడద్దా, వడ్డీలు తెచ్చుకుంటారా? వడ్డీలు తెచ్చు 10 రూపాయలు 5 రూపాయల లెక్కన బయట వడ్డీలు తెచ్చుకొని ఇప్పుడు ఇది 7వ నెల. ఈ 7 నెలలు మేము రెంట్లు కట్టాము సార్. ఎందుకంటే ఓనర్ మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడు. 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల మేము రెంట్ కడితేనే హౌస్ ఓనర్ గొమ్మగా రిటర్న్ వెళ్ళిపోతాడు. మాకు రెంట్ వచ్చినా రాకపోయినా మా సొంత డబ్బులు మేము బయట అప్పులు తెచ్చుకొని ఈరోజు అంగన్వాడీ టీచర్ ఎంత నరకయాతన పడుతుందంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల రెంట్ కట్టాలి, 300 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలి, స్కూల్లో డైలీ పిల్లలకి వంటకి వాడుకునే వస్తువులు తెచ్చుకోవాలి, గ్యాస్ అయిపోతే బండ తెచ్చుకోవాలి, ఆ బడిలో చీపర కట్ట తెచ్చుకోవాలి, పెనాయిలు తెచ్చుకోవాలి, సోపులు తెచ్చుకోవాలి, వంట పాత్రలు అయిపోతే వంట అన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్. ఇప్పుడు చింతపండు ఎంత రేటు ఉంది, కారం ఎంత రేటు ఉంది, ఈరోజు నూనె ప్యాకెట్లే కనీసం కూరగాయలు ఒక టమాటా కేజీ కానీ బయట ఏదైనా ఇప్పుడు మాకు మెనూ ఛార్జీ డబ్బులు చాలా అంటే చాలా చిన్నపిల్లలకు రూపాయి 1.5 ఇస్తున్నారండి. కానీ మేము బయట కూరగాయలు కొనడానికి పోతే భయంకరమైన రేట్లు, ఒక్క రోజుకి మాకు 100 రూపాయలు అవుతుంది ఖర్చు. కానీ గవర్నమెంట్ మాకేసేది ఒక బిడ్డకి 1.5 రూపాయి లేదా 1.40 పైసలు 1.50 పైసలు ఇస్తున్నారు సార్. ఆ లెక్కనిస్తే మాకు ఎంతమంది బిడ్డలు వస్తే అంతమంది బిడ్డలకే మాకు ఇస్తారు. ఈరోజు 15 మంది పిల్లలు వస్తే 15 పిల్లలకే ఆ రోజు లెక్క మాకు ఇస్తారు. కానీ మాకు ఎంత ఖర్చు అవుతుందంటే రోజుకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది స్కూల్లో. మా గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు పిల్లలు ఎంతమంది వస్తే అన్న 10 రూపాయలే మేము ఆడ రాసుకోవాలి. అంత హీనమైన స్టేజ్లో ఈరోజు అంగన్వాడీ టీచర్లు మామూలుగా ప్రతి కూరల్లో ఉల్లి కానీ టమాటా కానీ కంపల్సరీ. టమాటా చూస్తే మొన్నటి వరకు 200 కూడా, అదే విధంగా ఉల్లి కూడా. అలాంటి పరిస్థితులు మీరు ₹1 ₹2 ఏమొస్తాయని? మాకేమి రావు సార్. మాకు ప్రతి నెల జీతం రాదు. 1వ తేదీ వస్తుందంటే అందరు సంతోషపడతారు జీతం పడద్దని. కానీ మా అంగన్వాడీలకు ఆ సంతోషం లేదు. 1వ తేదీ పడదు, 15వ తేదీ 20వ. ఇప్పుడైతే 2 నెలలు సార్ జీతం పడి, మాకు ఇంతవరకు జీతాలు లేవు, రెంట్లు పడలేదు, గ్యాస్ బిల్లులు లేవు, పోపు సామాన్లు లేవు, ఏం పడవు సార్. మాకు మా ఇంట్లో వస్తువులు మేము బయట వడ్డీలకు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఇప్పుడు వేదన పాలయ్యింది. ఆ వేదనలు తట్టుకోలేక, ఆ నరకయాదనలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక 4.5 సంవత్సరం నుంచి అన్న డబ్బులు మాకు జీతాలు పెంచన్నా, అన్న జీతాలు పెంచన్నా, నువ్వు పాదయాత్రలో భాగంగా 1000 రూపాయలు మాకు ఆ రోజు ఎక్స్ట్రా వేతనం ఇస్తానన్నావు తెలంగాణ కంటే కూడా, అదన్నా ఇవ్వన్నా అనేసి మేము 4.5 సంవత్సరం నుంచి ఆయనకి అర్జీలు పెట్టాము, 36 గంటలు ధర్నాలు చేశాము, రకరకాల ప్రయత్నాలన్నీ చేసి ఓడిపోయి లాస్ట్కి మేము ఈ సమ్మె మార్గం ఎంచుకొని ఈరోజు 11వ రోజు సమ్మె కొనసాగించుకుంటూ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు జీతాలు పెంచమని డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి చనిపోతే మీకు డబ్బులు ఇస్తామంటున్నారు, దానికి ఏంటి సంబంధం సార్? మాకు జీతం అయితే 11,500 మేము గవర్నమెంట్ ఇవ్వగలదు, మేమైతే ఇవ్వలేము. మేము మాట తిప్పాము, మడము తిప్పామని ఆయన ఒప్పుకుంటున్నాడు సీఎం గారు. కానీ మీ అంగన్వాడీ టీచర్ చచ్చిపోతే మాత్రం మట్టి ఖర్చులకు 20,000 ఇస్తానని మొన్న పెట్టినటువంటి డిమాండ్లో ఈ యొక్క డిమాండ్ ఒప్పుకున్నారు సార్. అంగన్వాడీ టీచర్ చచ్చిపోతే మట్టి ఖర్చులకి 20,000 ఇస్తానని మా గవర్నమెంట్ మొన్న పెట్టినటువంటి చర్చల్లో భాగంగా మొన్న బతుకున్నప్పుడు జీతం ఇలేడు సార్, చచ్చిపోతే ఇస్తానంటున్నాడు 20,000. అందుకని మేమందరం కొంతమంది అయినా 1-2-3 చనిపోతే మా ముఖ్యమంత్రికి ఏమైనా చలనం వస్తుందేమో ఆ ప్రయత్నం కూడా చేద్దాం అనుకుంటున్నాం సార్. మేము 1-2 పోతే ఏమైనా వస్తాడేమో. మీరు చెప్పండి. ఇప్పుడు అంగన్వాడీలు మామూలుగా ఏంటంటే డిగ్రీల వరకు చదువుకుని ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి తమ కాళ్ళ మీద బతకాలనే ఉద్దేశంతోనే వస్తారు. చిన్న పురిటి బిడ్డల్ని పెట్టుకొని కూడా 10-12 వేల కోసం కష్టపడుతున్నారు. ఇది కూడా గవర్నమెంట్ మీకు చాలా నిర్లక్ష్యం చూపిస్తుందని మీరంతా మీలో నుంచి కనిపిస్తున్న ఆవేదన, అది మీరు ఏ విధంగా చూస్తారు? దగ్గర 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాస అందరము 11వ రోజు ఈరోజు సమ్మె కొనసాగుతుంది. ఇప్పుడు 11 రోజులు సమ్మె మేము 12 డిమాండ్స్ మీద గవర్నమెంట్కి మేము ఇవ్వటం జరిగింది.
ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కనీస వేతనము 26,000 ఇవ్వాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మేము మా ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ఈ సమ్మె విడనాడము. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ 11,500 మేము సెంటర్కే నిర్వహిస్తున్నాం. మాకు గవర్నమెంట్ ఇప్పుడు మాకు 11,500 జీతం ఇస్తుంటే ప్రతి నెల సెంటర్ రెంట్లు మెయింటెనెన్స్కే మాకు వచ్చిన జీతం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో బ్రతకాలంటే 11,500 మాకు ఏమాత్రము సరిపోవు. ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తాము అంటే మేము మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము గవర్నమెంట్కు మద్దతు ఇచ్చి గెలిపించుకోవటం జరిగింది. ఈరోజు ఖర్చులకు అనుగుణంగా మీరు ఆలోచించి మా కుటుంబాలు మా పిల్లలు భవిష్యత్తులో బాగుండాలని మీరు కోరుకోమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఎంతెంతో చదువులు చదివిన వాళ్ళు మీ ఈ ఉద్యోగాలలోకి వచ్చాము. మీరు ఒక 10th క్లాస్ క్వాలిఫికేషనే దీనికి అర్హతగా పెట్టారు. కానీ వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన ఇన్నేళ్ళు సర్వీసు దీంట్లోనే గడిపాము. మేము ఇప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ జీతము మాకు సరిపోదని మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. ఆలోచించి మా ప్రధాన డిమాండు మాకు మినిమము ఒక జీతం అనేది ఇవ్వమని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ మాకు ఆలోచించి మాకు అమలు చేయమని ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడుతున్నాం. మీరేమో మొదటి డిమాండు 26,000 మేము ఆలోచిస్తాము, టైం పడుతుందని నిన్న చెప్పడం జరిగింది మంత్రి గారు. మాకు 4 సంవత్సరాలు. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఒక అంగన్వాడీ టీచరు చిన్న బిడ్డను తీసుకొని కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మన ఆర్టీవీ కెమెరాకు మాత్రమే ఇప్పుడు మనం చూపిస్తున్నాము. ఇలాంటి పిల్లల్ని అంటే ఒక పక్క భర్త ఏదో చిరు ఉద్యోగం చేసుకుంటుంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, ఆ బిడ్డను కూడా తీసుకొని వచ్చి తనతో పక్కన పెట్టుకొని ఆ ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా కనీసము 10,000 12,000 ఇస్తూ అది కూడా కరెక్ట్ ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నామంటూ చాలామంది అంగన్వాడీ టీచర్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చాలామంది అయితే కంట తడి పెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఇంకొక అంగన్వాడీ టీచర్ ఉన్నారని మాత్రం హెల్పరా. నిన్న మన మంత్రి గారు వషాశ్రీ చరణ్ గారు మేము ఏ సిబ్బందిని తాళాలు పగలగొట్టమని చెప్పలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. మా సెంటరు ఆనంద్ నగర్ 1 సచివాలయం సిబ్బంది వచ్చారు. మేమందరం స్థానికులము, టీచరు, మేమందరము ఇదిగా అడ్డగించుకున్నా కానీ ఎస్ఐలు 2 ఎస్ఐలు, కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఎవ్వరు లేరు. ఎస్ఐలు వచ్చి మీరు తప్పుకోండి, మహిళా పోలీస్ మేడం వచ్చి మీరు తోసేసేయండి, వాళ్ళిద్దరిని జీబ్ ఎక్కించండి అని అన్నారు. నిన్న ఏ విధంగా మా మంత్రి గారు ఏం తెలిసి మేము ఎవరిని ఏ సిబ్బందిని పంపించలేదు, సెంటర్ల మీదకి తాళాలు పగలు కొట్టించట్లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కదా, మాకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వను అంటున్నారు కదా. ఇప్పుడు మాకు జీతాలు పెంచి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఎంత జీతాలు ఉన్నాయో అంతే ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మీకు ఒకటే విన్నపించుకుంటున్నాము, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకుంటారు అన్న నమ్మకంతో చిన్న బిడ్డను తీసుకొచ్చి మీకు ఓటేసాను 5 సంవత్సరాల క్రితం. మీరు ఈ విధంగా 3 నెలలు ఓపిక పట్టండి, మీరు సమ్మె విరమించండి అంటే మేము విరమించం సార్. మీరు కొంచెం ఇది ఆలోచించాలా. మేము ఏ సిబ్బందిని పంపించి ఈరోజు మీరు అంగన్వాడీలను పగలగొట్టమని చెప్పి పంపించారు. రేపు అంగన్వాడీ ఆయమ్మ ఇల్లు ఎక్కడుంది, అంగన్వాడీ టీచర్ ఇల్లు ఎక్కడుంది అని కూడా మీరు పంపిస్తారు. నిన్న కాక మొన్న వాలంటరీ వస్తే 250 5,250 ఇస్తున్నారు. నిన్న జీవో వదిలారు, ఇంకొక 750 మీకు ఇస్తాను. పింఛన్దారులకు 2,250 దగ్గర నుంచి పెంచుకుంటూ పోయారు. మేము అక్క చెల్లెలం కాదా? మాకు వచ్చే జీతం 7,000. ఉదయం 9 నుంచి పిల్లల్ని తెచ్చుకొని 10వ గంట కల్లా సెంటర్లు ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని 3,000 రెంట్కి మేమందరం సొంతిళ్ళలో ఎవరం లేవు, ఆయాలు ఎవరూ లేవు. లేకనే మహిళలు అందరూ ఒక దగ్గర చేసుకునేది జీతం తక్కువైనా చేరాము. ఈరోజు నిన్న అడ్మిన్ సారు, సచివాలయం అడ్మిన్ సార్, మీకు అన్నీ తెలిసి అంగన్వాడీలు ఎందుకు చేరారమ్మా? మీరు ఈరోజు సీఎం సార్ని అడుగుతున్నారు అని అంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా చేసుకుందాము, గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నారు కదా అనేసి నేను డిగ్రీ చేస్తున్నాను, నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వచ్చాను. ఎందుకంటే మహిళలందరూ మహిళా సంక్షేమము దీనికి చేసుకుందాం, మన ఏరియాలో మనం చేసుకోవచ్చు, అక్కడికి బయటకు వెళ్ళేది దేనికని. వచ్చే 7,000 కరెంటు బిల్లు, డిష్ బిల్లు
ఇంట్లో జరుపుకొని సరిపోతుంది. ఒకరికి ఇద్దరు బిడ్డల్ని ఇంట్లో అందరినీ మేము ఎట్లా చూసుకోవాలని మేము అడుగుతున్నాము. ఆయమ్మలు టీచర్లకు 11 అంటున్నారు, మాకు కనీసం 15,000 20,000 సుప్రీంకోర్టు 20,000 ఆయమ్మలకి చెప్పింది కదా. ఈ రోజు మాకు 7,000తో మాకు ఏమొస్తుంది? నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్స్కి ఈ నిన్న జీవో విడుదల చేశారు. 750 ఎలా పెంచారు? డబ్బులు లేవు కదా మీ దగ్గర. ఇప్పుడు మాకు పెంచేటప్పటికి డబ్బులు లేవు. ఓకే, అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్లతో పాటు అంగన్వాడీ హెల్పర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అంగన్వాడీ హెల్పర్స్ చేతులు ఎత్తండి, మా ఎంతమంది ఉన్నారు? హెల్పర్స్ ఆయమ్మలు. ఓకే ఓకే, చూశారుగా వీళ్ళకి జీతం ఎంత అనుకుంటున్నారు? కనీసం 7,000 రూపాయలు, 7,000 రూపాయలు మాత్రమే. కనీసము ఈ రోజుల్లో తినడానికి అద్దె ఇంటికి 7,000 తీసుకుంటూ వాళ్ళంతా 24 గంటలు వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. 7,000 రూపాయలకి, అదేవిధంగా 10,000 రూపాయలకి వాళ్ళు ఎలా బతుకుతారు అనేది కూడా. అదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకైతే లక్షల రూపాయలు జీతాలు ఉంటాయి. కనీసం వీళ్ళకు కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా ఆయాలకు కూడా వాళ్లకు కనీస వేతనాలు కల్పించాలని కూడా వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీడియో తెలియని వంశీతో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.